తిరుపతి తొక్కిసలాట ఘటనపై మూడో దశ విచారణ కొనసాగుతోంది. ఇవాళ టీటీడీ పోలీస్ ఉన్నతాధికారుల్ని విచారణ కమిషన్ జస్టిస్ సత్యనారాయణ విచారిస్తున్నారు. ఇవాళ విచారణకి తిరుపతి మాజీ ఎస్పీ సుబ్బారాయుడు హాజరయ్యారు. సుబ్బారాయుడు ఎస్పీగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. మరోవైపు ఇప్పటికే టీటీడీ ఈవో, అదనపు ఈవో, ఇతర అధికారులు, మృతుల కుటుంబ సభ్యుల్ని, గాయపడ్డ వారిని కమిషన్ విచారించింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఈ వైకుంఠ ఏకాదశి టోకన్ల పంపిణీలో జరిగిన తొక్కిసలాట ప్రపంచ వ్యాప్తంగా కూడా సంచలనం లేపిన సంగతి తెలిసిందే. మనం చూసిన దాదాపు 10 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవడం, చివరకు దీనిపైన విచారణ కమిషన్ నియమించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో జస్టిస్ సత్యనారాయణ మూర్తి గడిచిన సుమారు 1.5 రోజులుగా తిరుపతి, తిరుమలలో ఆయన విస్తృతంగా విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే టీటీడీ ఈవో, అదనపు ఈవో, చాలా మంది అధికారులని, మృతుల కుటుంబీకులను, గాయపడ్డ వారిని, వారి కుటుంబీకులని అందరూ కూడా విచారించారు. ఈ నేపథ్యంలో ఈవేళ ఏకంగా అప్పుడు తిరుపతి జిల్లా ఎస్పీగా ఉన్న సార్ సుబ్బరాయుడు గారిని పిలవడం జరిగింది. సుబ్బరాయుడు గారు ప్రస్తుతం ఆయన రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా పనిచేస్తూ ఉన్నారు. అంటే ఘటన జరిగినప్పుడు ఆయన ఎస్పీగా ఉన్న నేపథ్యంలో ఆయన అభిప్రాయం తీసుకోవాలా, ఆయన కూడా విచారించాలని కమిషన్ భావించింది. నేరుగా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ప్రత్యేక ఛాంబర్ లో స్వయంగా నాటి ఎస్పీ సుబ్బరాయుడిని, ఇతర కొంతమంది పోలీస్ అధికారులు కమిషన్ విచారించారు. ఆ ఘటన జరగడానికి ఎప్పుడు జరిగింది, మీరు ఏ సమయానికి అక్కడ చేరుకున్నారు, మీరు చేరుకున్నప్పుడు అక్కడున్న పరిస్థితి ఏంది, అట్లాంటి ఒక ఘటనను ఎందుకు మీరు అంచనా వేయలేకపోయారు, దానికి తగ్గట్టుగా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది బలగాలు నియమించారు, అలాంటి అనేక ప్రశ్నలు స్వయంగా కమిషన్ అంతా కూడా అడిగినట్టు తెలుస్తోంది. ఈ విచారణ ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. థ్యాంక్ యూ మురళి.